విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో పీడీఎస్యూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులకు శాపంగా మారిన గత ప్రభుత్వ జీవోలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. పీజీ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, 3, 4, 5 తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని పీడీఎస్యూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నిరసన సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా చలో కలెక్టర్ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించబోతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విలీన ప్రక్రియ జీవులను 84, 85, 117 జీవులను తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇచ్చిన హామీలను తల్లికి వందనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలి. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు పేరుకుపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమస్యలను పరిష్కరించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం తక్షణమే అమలు చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేంద్రబాబు, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మా డిమాండ్ ఆధ్వర్యంలో ధరణ కార్యక్రమం నిర్వహించాము. అందులో ముఖ్య భాగంగా సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలి, సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సొంత భవనాలు కేటాయించాలి, అదేవిధంగా పీజీ విద్యార్థులకు యమశాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి. అదేవిధంగా వీళ్ళ ప్రక్రియలో 3, 4, 5 క్లాసులను హై స్కూల్ పంపించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 3 కిలోమీటర్ల లాంగ్లో వెళ్ళి చదువుకోవాలంటే చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అగ్గిపెట్టెలో పట్టే